రేపే జూన్ 5th. సో వాట్ అంటారా, రేపే ఎన్విరాన్మెంట్ డే కూడా. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాం అంటారా, పెద్ద రీజన్ అయితే ఉంది. మారుతి సుజుకి ఒక గేమ్ చేంజర్ లాంటి వెహికల్ అయితే లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ లాంచ్ చేసేది కూడా రేపు ఎన్విరాన్మెంట్ డే స్పెషల్ గా. అదే ఫ్లెక్స్ ఫ్యూయల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, ఒక 2 years బ్యాక్ మనం వెళ్దాము. 2024 భారత్ మొబిలిటీ ఢిల్లీలో ఏదైతే జరిగిందో అక్కడ వీళ్ళ ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క వెహికల్ అయితే అక్కడ డిస్ప్లేలో ఉంచినారు. 1 year బ్యాక్ 2025 మనం చూసుకున్నట్టయితే జపాన్ లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఇంకొక వెహికల్ కూడా అక్కడ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కి సంబంధించి పెట్టినదనమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇంజన్స్ అన్ని కూడా E20 కంపాటబుల్. ఈ E20 ఏంది ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రీవియస్ గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. మేబీ ఇప్పుడు రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఒక గేమ్ చేంజర్ వెహికల్ లాంచ్ చేసిందని చెప్పినాను కదా, దాని గురించి చర్చ అంతా కూడా నడుస్తుంది. సో ఈ వెహికల్ చాలా ఇంపార్టెంట్. అండ్ బై ద వే, మీలో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కొంటున్న వాళ్ళతో పాటు ఈవీలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అఫీషియల్ గా మారుతి సుజుకి లాంచ్ చేసింది. ఇంకొక 12 కంపెనీస్ కూడా రెడీగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ కి సంబంధించి, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్లెక్స్ ఫ్యూయల్ కి సంబంధించి ఆ లాంచింగ్ చేయడానికి. లేకపోతే ఎక్స్పోలో ఆల్రెడీ టాటా పంచ్ కూడా మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క టాటా పంచ్ కూడా మనకి ఎక్స్పోలో ఉంది. ఈ రోజు మారుతి సుజుకి లాంచ్ చేసిన వేగనార్ కి సంబంధించి ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఏంది ఫ్లెక్స్ ఫ్యూయల్? సో E20 మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేది ఏంటంటే E100, E85. ఈ రెండుతో కూడా మనకి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క వెహికల్స్ అయితే రన్ అవుతాయి. ఇందులో డిసడ్వాంటేజెస్ ఉంటుంది, అడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాదు, ఒక గేమ్ చేంజర్ ఆటోమొబైల్ ఫీల్డ్ లో. ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న మార్కెట్ కి సంబంధించి అయితే పెట్రోల్ డీజిల్ ఎంతగానో ఇష్యూ ఉండే, అండ్ ఈవీకి సంబంధించి కూడా కొంచెం డౌన్ ఫాల్, లేదా అదేంటంటే మార్కెట్ అంత ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా గ్రో అవ్వట్లేదు, మెయిన్ గా ఛార్జింగ్ స్టేషన్స్. మరి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కి ఏ విధంగా ఉంది స్కోప్ అనేది, డిస్అడ్వాంటేజెస్ తో పాటు అడ్వాంటేజెస్. మెయిన్ అడ్వాంటేజ్ మన ఫార్మర్స్ కి సంబంధించి. సో అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూసింది కదా, వేగనర్ ఏదైతే బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మారుతి సుజుకి తరఫు నుంచి వేగనర్ చాలా చాలా ఎక్కువ సేల్స్ అయితే ఉంటుంది. దాంట్లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే లాంచ్ చేస్తున్నది. ఇది మన 2024 కి సంబంధించి భారత్ మొబిలిటీలో ఆల్రెడీ ఎక్స్పోగా ఉండే ఈ వెహికల్ ఈ రోజు లాంచ్ చేస్తున్నారు. ఇంకా క్లియర్ గా డీటెయిల్స్ తెలవాలి. ఇండియాలో ఎంతవరకు దీన్ని అంటే ఎంతవరకు మనకి డెలివరీస్ కానీ, బుకింగ్స్ కానీ, అసలు ప్రైసింగ్ ఎంత, అదంతా కూడా మనం తెలుసుకున్నాము. ప్రైసింగ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 6 to 7 lakhs మధ్యలో ఉండొచ్చని. అవన్నీ కూడా డీటెయిల్స్ తెలియగానే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ బై ద వే, ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, హీరో మోటార్ కప్ సంబంధించి స్ప్లెండర్ కావచ్చు అండ్ వాళ్ళ సిడీకి సంబంధించి కూడా 2 వెహికల్స్ లాంచ్ చేసినారు ఆల్రెడీ నిన్ననే. సో దాని యొక్క ప్రైజెస్ వచ్చేసి మనకి 82,000 స్ప్లెండర్ గా ఉంది. అండ్ వేరే వెహికల్ వచ్చేసి మనకి 72,000 అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి, పెట్రోల్ కి సంబంధం లేదు అండ్ మనకి డీజిల్ సంబంధం లేదు కాబట్టి ఈ వెహికల్స్ కి సంబంధించి రన్నింగ్ కాస్ట్ కూడా చాలా చాలా ఎఫిషియెంట్ గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ లో కూడా మనం దీని యొక్క డిసడ్వాంటేజెస్ అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండ్ హీరో మోటార్ కప్ 2 వెహికల్స్ లాంచ్ చేసింది కదా, అది ఇండియా మొత్తం కూడా కాదనమాట. ఓన్లీ మనకి ఢిల్లీతో పాటు మహారాష్ట్రలో మాత్రమే, అది కూడా కొన్ని అవుట్లెట్స్ లో మాత్రమే దీని యొక్క డెలివరీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా జూలై నుంచి. కానీ కమింగ్ అంతా కూడా మనకి ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తామని వీళ్ళ ప్లాన్. మీన్ వైల్ మారుతి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వేగనార్ యొక్క ఫోటో అయితే చూసినారు కదా, సో చాలా బాగుంది. అండ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న వెహికల్స్ అన్ని కూడా E20 కంపాటబుల్. మీరు ఆల్రెడీ ఇంజిన్ పైన లేకపోతే దాని యొక్క స్ట్రక్చర్ పైన నోటీస్ చేసే ఉండొచ్చు. మరి E85 తో పాటు E100 ఈ రెండుతో కూడా మనకి వేగనర్ అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్ చేస్తున్నారు. రన్ అయితే కంపెనీ అయితే చెప్తుంది. E85 అంటే 85% మనకి ఇథనాల్, వెరస్ E100 అంటే కంప్లీట్ గా ఇంకా ఇథనాల్, అసలు పెట్రోల్ తో సంబంధం లేదనమాట. ఈ రెండుతో పనిచేస్తుంది ప్రెసెంట్ అని చెప్తున్నారు. ఇంకా కమింగ్ డేస్ లో ఇంకా డీటెయిల్స్ తెలిస్తే ఖచ్చితంగా మీ ముందు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడున్న ఇండియాలో అవుట్లెట్స్ చాలా వరకు తక్కువ, వెరస్ E20 చాలా వరకు మనకంటే 20% మాత్రమే ఇథనాల్ యూజ్ చేసి మనం నడుపుతున్నాం. కాబట్టి దానికి కాంపాటబుల్ ఇంజన్స్ తో పాటు మనకి అవుట్లెట్స్ కూడా ఉన్నాయి, లైక్ పెట్రోల్ బంక్ స్టేషన్స్ మీద చెప్పుకోవచ్చు. ఇప్పుడు E100, E85 కి సంబంధించి చాలా వరకు అవుట్లెట్స్ పెట్రోల్ కి సంబంధించి, అంటే పెట్రోల్ లేదు 100% అంటే 85% అంటే 15% మనకి పెట్రోల్ తో కలుస్తుంది. ఇంకా E100 కి సంబంధించి అవుట్లెట్స్ కూడా వాళ్ళు తెలవాలి. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ అయితే తీసుకుంటుంది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో దట్ ఇప్పుడు 2 years లోనే ఈ వెహికల్ యొక్క లాంచ్ అయితే అయిపోయింది. భారత్ మొబిలిటీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు 2026 కి సంబంధించి
లాంచ్ అయితే అయిపోయింది అనమాట అఫీషియల్ గా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు E20 ఇంజన్స్ ఏవైతే వాడుతున్నామో మనం ఈ E85 లేకపోతే E100 కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఇంజన్ యొక్క క్యాపబిలిటీ అనేది కంప్లీట్ గా మనకి రీవర్క్ అయితే చేసినది అనమాట ఎంటైర్లీ. ఇందులో మనకి చూసుకున్నట్టయితే కొత్తగా అప్గ్రేడ్స్ కి సంబంధించి ఇంజెక్టర్సే కావచ్చు, లేకపోతే సెన్సార్సే కావచ్చు, ఇథనాల్ యొక్క బ్లెండ్స్ అనమాట. ఎందుకంటే ఇథనాల్ కి సంబంధించి చాలా వరకు రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మేజర్ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ ఇంజన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో దట్ మీరు తెలుసుకుంటే చాలా యూస్ఫుల్. ఎక్కువ టైం తీసుకుని తక్కువ టైంలోనే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో అప్గ్రేడ్స్ లో మనం చూసుకున్నట్టయితే సెన్సార్స్ తో పాటు మనకి ఇంజెక్టర్స్ ఉంటాయి అండ్ ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్స్ కావచ్చు, లేకపోతే కరోసివ్ హ్యాండిల్స్ కూడా లైక్ చేంజ్ చేసినదైతే మనకి తెలుస్తుంది. ఈ ఇంజన్ రీవర్క్ ఏదైతే ఇంజన్ చేసినదో ఇథనాల్ బ్లెండ్ కి సంబంధించి. అండ్ మనకి కాస్ట్ ఎఫిషియన్సీ చాలా వరకు ర్యాపిడ్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో మార్కెట్ లో పెట్రోల్ కి సంబంధించి షార్టేజ్, మెయిన్ గా డిపెండెన్సీ ఏదైతే ఉందో అది డ్రమాటిక్ గా తగ్గిపోతుంది. ఈవెన్ మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రైస్ ఏదైతే పెట్రోల్ కి సంబంధించి చాలా వరకు ప్రైజెస్ అయితే చాలా చీపర్ గా ఈ ఇథనాల్ యూసేజ్ వల్ల మనకి లభిస్తాయి. సో దట్ మనకి రన్నింగ్ కాస్ట్ ఏదైతే డైలీ టు డైలీ రన్నింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా డ్రమాటిక్ గా తగ్గిపోతుంది అనమాట. అక్కడ మనకి చాలా వరకు అడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ సంబంధించి మనకి వెహికల్ కాస్ట్ అనేది ఒక 40,000 to 50,000 అయితే పెరుగుతుంది. కాకపోతే ఓవరాల్ గా మనకి ఫ్యూయల్ మనం ఏదైతే రోజు కొట్టించుకుంటామో అందులో మాక్సిమం తగ్గిపోతుంది. సో ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే పెద్దగా లాస్ లేదు, అట్లానే పెద్ద గెయిన్ కూడా లేదు. ఈవెన్ మనకి ఇండైరెక్ట్ గా బెనిఫిటే, మన ఫార్మర్స్ కి కూడా చాలా వరకు బెనిఫిటే. అంటే మనకి బెనిఫిట్ అవుతుంది, మన ఫార్మర్స్ కి కూడా చాలా వరకు డైరెక్ట్ గా బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యూయల్ ఎకానమీ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే లో ఎనర్జీ డెన్సిటీ ఈ ఎథనాల్ కి సంబంధించి ఇంజన్స్ ఉండడం వల్ల మనకి కొంచెం ఆ ఫ్యూయల్ ఎకానమీ అనేది మనకి యాజ్ కంపేర్ టు పెట్రోల్ కి సంబంధించి మైలేజ్ అనేది కొంచెం డ్రాప్ అయితే అవుతుంది. మరి మేజర్ గా కాదు, స్లైట్ గా డ్రాప్ అయితే అవుతుంది. ఇప్పుడే వచ్చింది కొత్త టెక్నాలజీ. సో మనం వాడాలి, వాడిన తర్వాత డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే నోటీస్ చేసుకుని ఖచ్చితంగా దాన్ని కూడా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఇదేం కొత్తగా కూడా రాదు, ఆల్రెడీ E20 మనం యూజ్ చేస్తున్నాము. అంతకుముందు చాలా మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా E20 వరకు తీసుకొచ్చినప్పుడు కంప్లీట్ గా E85 తో పాటు E100 కి తీసుకొచ్చినది. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న క్రైసిస్ కి సంబంధించి ఓవర్కమ్ చేయాలంటే ఇది ఎంతో క్రూషియల్ స్టెప్. గవర్నమెంట్ తరఫు నుంచి బెస్ట్ ఇనిషియేటివ్ అనే చెప్పొచ్చు అనమాట ఈ లాంచ్ అనేది అఫీషియల్. సో దట్ మార్కెట్ లో ఒక రీసెర్చ్ కావచ్చు, లేకపోతే దాని యొక్క స్టడీయే కావచ్చు, చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది, తెలుసుకుంటారు కూడా. అండ్ ఇది ఫ్యూయల్ ఎకానమీకి సంబంధించి కొంచెం మైలేజ్ లో స్లైట్ గా డ్రాప్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇంకొకటి ఏంటంటే ఈ ఫస్ట్ కార్ మేకర్ కార్ కి సంబంధించి మారుతి లాంచ్ చేయడం. ఆల్రెడీ మనకి పంచ్ కి సంబంధించి కూడా టాటా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు సెర్చ్ చేయొచ్చు ఫ్లెక్స్ ఫ్యూయల్ కి సంబంధించి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కూడా ఇంతకు ముందు నేను పాయింట్ రేజ్ చేసిన కదా, E85 కి సంబంధించి E100 కి సంబంధించి అవుట్లెట్స్ ఇక్కడ మార్కెట్ లో పెద్దగా లేవని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కూడా గవర్నమెంట్ చాలా వరకు ఈ కమర్షియల్ పంప్స్ అనేవి అక్రాస్ కంట్రీ కూడా చాలా వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా చేయాలి కూడా, ఎందుకంటే ఇప్పుడున్న క్రైసిస్ కి అడ్రస్ చేయాలంటే ఇది చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. అయితే మన ఫార్మర్స్ కి ఎంతగానో అగ్రికల్చర్ సెక్టర్ కి బాగా బూస్టప్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఇథనాల్ కి సంబంధించి ప్రీవియస్ వీడియో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే మనకి మేజే కావచ్చు, లైక్ మొక్కజొన్నకు సంబంధించి వేస్టేజ్, లేకపోతే ఈ చెరుకు, ఈ రెండు మిక్సప్ అయి చేసింది మనకి ఇథనాల్. ఇంకా నేను క్లియర్ గా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి వెళ్ళి చూసినట్టయితే ఇథనాల్ మీద మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. సో మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఈ అగ్రికల్చర్ కి సంబంధించి ఫార్మర్స్ కి, మెయిన్ గా రైతులకి చాలా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి అగ్రికల్చర్ వేస్టేజ్ అంతా కూడా మనకి ఇంటూ షుగర్ కేన్ వేస్టేజ్ అంతా కూడా మనకి ఇంటూ బయోఫ్యూయల్ గా కన్వర్ట్ అయిపోయి మనకి ఇథనాల్ గా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ ఏంటంటే మనకి ఇథనాల్ బర్న్ అయ్యేటప్పుడు చాలా క్లీన్ గా ఉంటుంది అనమాట, యాజ్ కంపేర్ టు పెట్రోల్, డీజిల్ కి సంబంధించి మనం కంపేర్ చేసుకుంటే. సో గ్రీన్ హౌస్ ఎమిషన్స్ కూడా, ఇంకా హార్మ్ఫుల్ ఎమిషన్స్ కూడా చాలా వరకు మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హై పర్ఫార్మెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇథనాల్ ఏంటంటే మనకి హై ఆక్టెన్ రేటింగ్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ గా ఇథనాల్ కి సంబంధించి E20 వస్తుంది మన ఇండియాలో అన్నట్టుగా వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అరౌండ్ ఒక 105 ఆక్టెన్ నెంబర్ అయితే మనం ఈ ఇథనాల్ పర్ఫార్మెన్స్ పైన మనకి రిజల్ట్ అయితే వస్తుంది. సో మనకి స్లైట్లీ హయ్యర్ హార్స్ పవర్ అయితే మనకి ఇందులో మనం నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. E85 ఏంటంటే మనకి పెట్రోల్ తో బాగా మిక్సప్ అయితే అవుతుంది అనమాట. ఏదైతే E85 కి సంబంధించి ఇథనాల్
పర్సెంటేజ్ 15% మనకి పెట్రోల్. అంటే మనకి స్టక్ అవ్వడం అట్లా ఏమీ ఉండదు అనమాట. ఈ E85 కంపాటబుల్ మనం చూసుకున్నట్లయితే ఇది మేజర్ అడ్వాంటేజ్. ఇంకా E100 కి సంబంధించి కంప్లీట్ ఇంకా పెట్రోల్ అవసరమే లేదు. కంప్లీట్ గా మనకి ఇథనాల్ తోనే ఆ బ్లెండ్ అయ్యి ఇంజన్ అయితే రన్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ ఇప్పుడు లాంచ్ చేసింది. ఒక్కసారి చెక్ చేయొచ్చు వేగనర్ కి సంబంధించి. ఇంకా కాన్స్ కూడా చాలా వరకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ నేను రస్ట్ ఏదైతే ఉంటుందో కరోజన్స్ కి సంబంధించి అది కవర్ చేస్తున్నాను. దానికి కంపాటబుల్ గానే మనకి లోపల ఆ లైనర్స్ కానీ ఇంకా చాలా వరకు చేంజెస్ అయితే చేసి ఇంజన్ పైన చాలా వరకు రీవర్క్ అయితే చేసి లాంచ్ చేసినారు. చూడాలి కమింగ్ డేస్ లో ఏమవుతుంది అనేది. అండ్ ఇంకొకటి కూడా ఫ్యూయల్ ఎకానమిక్ సంబంధించి కొంచెం స్లైట్ గా మనకి డ్రాప్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు పంప్స్ అనేవి లిమిటెడ్ గా అవైలబుల్ ఉంటున్నాయి. ఈవెన్ మనకి ప్యూర్ E85 కి సంబంధించి కావచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేసిన E100 ఇంకా కంప్లీట్ గా 100% ఇథనాల్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి మేజర్ డిసడ్వాంటేజ్ మనకి కరోజన్ ఇంతకుముందు చెప్పినాను. అండ్ ఇంకొకటి వేవ్ అంటే అదగడం కూడా చాలా హై పాసిబిలిటీ ఈ వెహికల్స్ లో మనం నోటీస్ చేయొచ్చు అనమాట. అంటే మాయిశ్చర్ ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి కరోజన్ తో పాటు మనకి వేర్ ఎక్కువ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కోల్డ్ వెదర్ స్టార్టింగ్ ట్రబుల్స్ అంటే కోల్డ్ కండిషన్స్ లో మనకి రెగ్యులర్ గానే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఇందులో కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు. ఇవన్నీ కంపెనీస్ కి తెలిసే ఉండొచ్చు. వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు చేస్తుండొచ్చు. దానికి తగ్గట్టుగానే ఆఫ్టర్ 2 years అంటే 2024 ఢిల్లీ ఏదైతే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో వాళ్ళు ప్రెజెంట్ చేసిన ఏదైతే వేగనదికి సంబంధించి వెహికల్ ఉందో ఇప్పుడు లాంచ్ చేసినారో అవన్నీ ఓవర్కమ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వెహికల్ అయితే లాంచ్ అయింది. భయపడాల్సింద ఏమీ అవసరం లేదు. కమింగ్ డేస్ లో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ మీన్ వైల్ హీరో మోటార్ కార్ప్ సంబంధించి కూడా 2 వెహికల్స్ కూడా ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ అవుట్లెట్స్ తో మాత్రమే. కమింగ్ డేస్ లో ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా వాళ్ళ సేల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అయితే కంపెనీ చెప్తుంది. ఇది ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్, ఒక గేమ్ చేంజర్ ఇండియాకి సంబంధించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా